అయ్యప్ప స్వామికి 4 సార్లు పెళ్లిళ్లు అయ్యాయి అని మీకు తెలుసా? అయ్యప్ప స్వామికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని మీకు తెలుసా? ఈ వీడియోలో ఇవన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు చివరి వరకు చూడవలసిన వీడియో ఇది. రాక్షసులకు దేవతలకు జరిగిన సముద్ర మంథనంలో భయంకరమైన విషం రావడంతో ఆ విషాన్ని శివుడు త్రాగేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తరువాత అమృతం బయటికి వస్తుంది. ఆ అమృతం కోసం రాక్షసులు దేవతలు గొడవపడి చివరికి రాక్షసులు గెలిచి వారు అమృతం తాగే సమయంలో విష్ణువు మోహిని రూపంలోకి మారి రాక్షసులను హతమార్చి ఆ అమృతాన్ని దేవతలకి ఇస్తాడు. అలా సముద్ర మంథనం ముగుస్తుంది. ఆ మరుసటి రోజు నారదముని శివపార్వతుల దగ్గరికి వెళ్లి, స్వామి, నిన్న జరిగిన సముద్ర మంథనంలో మీరు విషాన్ని తాగేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. తరువాత విష్ణువు మోహిని రూపంలోకి మారాడు. ఆమె ఎంతో అందంగా ఉంది అని చెప్పగా ఆమెను చూడటానికి శివుడు వైకుంఠానికి వెళ్తాడు. శివుడు వైకుంఠానికి వచ్చి మోహినిని వెతుకుతూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక తోటలో దివ్యమైన అందంతో శివ మోహిని కూర్చొని నీటిలో ఆడుకుంటూ ఉంటుంది. ఆమెను చూడగానే శివుడు ఒక్కసారిగా ప్రేమలో పడిపోతాడు. ఏమి అందం ఇది! ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఈమెను చూస్తూనే పార్వతీని చూసినట్లే ఉంది అని ఆమె ప్రేమలో పడిపోతాడు. వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళతాడు. శివ మోహిని సిగ్గుతో శివుడి వైపు చూస్తూ ఉంటుంది. ఆమెను దగ్గర నుండి చూడగానే శివుడు మరింత ప్రేమలో పడిపోతాడు. శివమోహిని కూడా శివుడితో ప్రేమలో పడిపోతుంది. శివుడు ఆమెను ముట్టుకోవడానికి వెళుతుండగా ఆమె సిగ్గుతో నవ్వుతూ పరిగెత్తుతుంది. శివుడు కూడా నవ్వుతూ ఆమె వెనకాలే పరిగెత్తుతూ వెళ్తాడు. అలా ఒక చెట్టు క్రిందికి వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ శివుడు మొదటిగా ఆమె జడ కుచ్చులు లాగుతాడు. ప్రేమతో కౌకిలించుకుంటాడు. ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ సరసాలు ఆడుతారు. అలా ఆ చెట్టు కిందనే ఆ రాత్రి శృంగారం కూడా చేసుకుంటారు. శివుడి నుండి వీర్యం బయటికి వస్తుంది. ఆ వీర్యం నుండి ఒక శక్తివంతమైన వెలుగు బయటికి వస్తుంది. ఆ వెలుగులో నుండి శాస్తా జన్మిస్తాడు. ఈ శాస్తా ఎవరో కాదు, ఈయనే మన అయ్యప్ప స్వామి. ముందు జన్మలో అయ్యప్ప స్వామిని శాస్తా అని పిలిచేవారు. ఇదంతా పక్కనే ఉన్న పార్వతీదేవి చూసి శాస్తాని తీసుకొని కైలాసానికి వెళ్లిపోతుంది. అలా శాస్తా గణేశుడితో పాటు పెరుగుతాడు. అమ్మ పార్వతీదేవినే శాస్తాని శక్తివంతమైన యోధులులాగా మారుస్తుంది. అలా శాస్తా పెరిగి పెద్ద అయి ఎంతో మంది రాక్షసులని హతమారుస్తూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. భూమి మీద సత్యపూర్ణుడికి శాస్తా అంటే చాలా ఇష్టం. శాస్తా కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటాడు. శాస్తా ఆయన తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అనగా, స్వామి, నాకు జన్మించే కూతురుని నువ్వు వివాహం చేసుకోవాలి, నిన్ను నా అల్లుడిలాగా చూసుకోవాలి అని ఉంది అని వరం కోరతాడు. మాట ఇచ్చాడు కాబట్టి శాస్తా సరే తదాస్తు అని వరం ఇచ్చి వెళ్లిపోతాడు. అలా సత్యపూర్ణుడికి ఆనందం ఎక్కువైపోయి ఆయన కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ కన్నీరు నేలకు తగిలి ఆ నీటి బొట్టు నుండి ఇద్దరు అందమైన ఆడపిల్లలు జన్మిస్తారు. వారే పూర్ణ మరియు పుష్కల. వీరు చిన్నప్పటి నుండి శాస్తానే మా భర్త అని అనుకుంటూ పెరుగుతారు. వారికి యుక్త వయసు రాగానే వారి తండ్రి వారితో ఇలా అంటాడు, మీరు శాస్తాని భర్తగా పొందాలి అంటే ఆయన కోసం కఠోరమైన నోము ఒకటి చెయ్యాలి. అప్పుడు ఆయన మెచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు అని అంటాడు. వారు ఇద్దరు ఎంతో కష్టపడి నోము మొదలు పెడతారు. వారి నోముకు మెచ్చి శాస్తా ప్రత్యక్షమయ్యి వారి ఇద్దరి ప్రేమకు మెచ్చి ఏం వరం కావాలి అని అనగా, మా ఇద్దరిని వివాహం చేసుకోండి అని అడుగుతాడు. అయ్యప్ప స్వామి ఆశ్చర్యపోతాడు. పూర్ణుడికి మాట ఇచ్చింది తన కుమార్తెను వివాహం చేసుకుంటాను అని. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇద్దరు రాణులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచనలో పడతాడు. అని వాళ్ళ తండ్రికి ఇచ్చిన మాట అలాగే వాళ్ళు చేసిన నోముకు మెచ్చి వారిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అలా శాస్తాకి ఎంతో ఘనంగా వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి శివపార్వతులు, బ్రహ్మ, సరస్వతి మరియు విష్ణువు, లక్ష్మీదేవి కూడా వస్తాడు. అలా శాస్తాకి ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు. అతనే సత్యకుడు. శాస్తా మహిషిని హతమార్చిన తరువాత భూమి మీద జన్మించే సమయం వచ్చింది అని భావిస్తాడు. అలా కొన్ని సంవత్సరాల తరువాత కలియుగంలో కళింజవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అలాగే కాళికాదేవికి పరమ భక్తుడు. అతను ఎప్పటికీ యవనంగా ఉంటూ అమరత్వం పొందాలి అనుకొని 108 మంది కన్యలను బలి ఇస్తే అమ్మవారు నాకు అమరత్వం ప్రసాదిస్తుంది అనుకుని 107 మంది కన్యలను తెస్తాడు. 108వ కన్య దొరకక ఒక మహర్షి కూతురుని తెస్తాడు. ఆ అమ్మాయి పార్వతీదేవికి పరమ భక్తురాలు. కళింజవర్మ బలి ఇవ్వడం మొదలు పెడుతుండగా 108వ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఏ దేవత ఇలా అమాయకులను బలి ఇస్తే మెచ్చి వరాలు ఇవ్వదు అని ఏడుస్తూ పార్వతీదేవి నామం జపిస్తూ, మా పార్వతీదేవి నన్ను కాపాడు తల్లి అని బోరున ఏడుస్తూ అరుస్తుంది. అప్పుడు పార్వతీదేవి శాస్తాని పిలిచి ఆ అమ్మాయిలను కాపాడి ఆ ఫలించ
కళింజవర్మ చేస్తున్న పనికి అతనికి బుద్ధి చెప్పి అలాగే అతని బుద్ధిని మార్చు అని పంపిస్తుంది. శాస్తా అక్కడికి వచ్చి కళింజవర్మ ఆ కన్యలని చంపకుండా ఆపి ఇలా చేయడం తప్పు అని అతన్ని కొట్టకుండా క్షమించి మాటలతోనే ఆయన బుద్ధిని మార్చేస్తాడు. కళింజవర్మ తాను చేస్తున్న తెలివి తక్కువ తప్పుని గ్రహించి చేతిలో ఉన్న ఖడ్గాన్ని వదిలేసి నన్ను క్షమించు స్వామి అని ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. మీరు నా కోసం భూమి మీదకి వచ్చారు కదా స్వామి, నాది ఒక కోరిక. నాకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు పుష్కలాదేవి. ఆమెను మీరు వివాహం చేసుకోండి అని ఎంతగానో వేడుకుంటాడు. శాస్తా ఎప్పుడైతే పుష్కలాదేవిని చూస్తాడో ఆయనకి అర్థమైపోతుంది ఈ అమ్మాయిలో నా భార్య పుష్కలారూపం ఉంది అని అనుకుని సరే వివాహం చేసుకుంటాను అని వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత కేరళ ప్రాంతాన్ని పించకవరమ అనే రాజు పరిపాలించేవాడు. ఇతను వేటకు వెళ్లి అడవిలో దారి తప్పిపోయి రాత్రి అంతా అడవిలోనే తిరుగుతూ ఉండగా అతని వెనుక భూత ప్రేతాత్మలు పడతాయి. అతనికి ఏం చెయ్యాలో తెలియక భయపడిపోయి ఆ భూతనాథుడిని ప్రార్థిస్తే శివుడు శాస్తాని పంపిస్తాడని భూతనాథుడిని ప్రార్థించగా వెంటనే శాస్తా అక్కడికి వెళ్లి ఆ భూతాలని తరిమి కొట్టి రాజుని కాపాడతాడు. తరువాత పించకవర్మ చాలా సంతోషించి నేను ధన్యుడును స్వామి, నన్ను మీరు రక్షించారు కాబట్టి నాకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు పూర్ణాదేవి, ఆమెను మీరు వివాహం చేసుకోండి అని ఎంతగానో వేడుకుంటాడు. శాస్తా ఎప్పుడైతే పూర్ణాదేవిని చూస్తాడో ఆయనకి అర్థమైపోతుంది ఈ అమ్మాయిలో కూడా నా భార్య పూర్ణ రూపం ఉంది అని అనుకుని సరే వివాహం చేసుకుంటాను అని పూర్ణాదేవిని వివాహం చేసుకుంటాడు. అలా మన అయ్యప్పకు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 పెళ్లిళ్లు జరిగాయి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్లో మన అయ్యప్ప స్వామి మీద పెద్ద వీడియోలు చాలా చేశాం, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూసేయండి. అప్పుడు అయ్యప్ప స్వామిని గురించి మీకు పూర్తిగా అర్థమైపోతుంది. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణు అయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణు అయ్యప్ప.